ఫ్రెండ్స్, టీం పాకిస్తాన్ అయితే అమెరికాతో ఓడిపోయింది, ఇండియాతో ఓడిపోయింది, అది కూడా గెలిచే మ్యాచ్. ఇలా జరిగిన తర్వాత పాకిస్తానీ పబ్లిక్ అంతా కోపంతో నిండిపోయారు. సో రండి, ఈ 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత పాకిస్తానీ పబ్లిక్ రియాక్షన్స్ అయితే ఈ రోజు మేము మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఇతనైతే పాకిస్తానీ టీం కి డైవర్సే ఇచ్చేశాడు. గెలవండి, ఓడిపోండి, చావండి, నాకు అసలు సంబంధమే లేదు అంటున్నాడు. ఇతని రియాక్షన్ చూడండి. తినైతే క్రికెట్ డమ్మీ మీద తన కోపాన్ని తీర్చుకుంటున్నాడు. ఆ డమ్మీని కొట్టి కొట్టి సాటిస్ఫై అవుతున్నాడు. इंडिया को बची रही है सारे सारे लोग थे बंदे ने पुत्र मांगे वापस आए सारे ఈది अपने घर वाले करवा दे. ఈ ఆంటీ అయితే కోపంతో రియాక్షన్ ఇస్తుంది, కానీ తిన హార్ట్ బ్రేక్ అయిందని చెప్పి తిన వాయిస్ లో తెలిసిపోతుంది. ఓడిపోయినా పర్లేదు, కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా ఓడిపోండి అని చెప్తుంది. అది క్రికెట్ బాబు, లూడో కాదు అంట. ठीक है, हम मानते हैं कि उसने नसीम ने बहुत अच्छा किया था, बट बात ये है कि फतह तो कुछ तो करो और कोई इज्जत से तो मरो, इज्जत से हारो. हारना है तो इज्जत से हारो. देखे खेल है, मानते हैं, लेकिन खेल तो करो, खेलो तो सही. तुम तो ऐसा जैसे वो लूडो खेल रहे हो. టీవీ షోలో కూర్చున్న పాకిస్తానీ లెజెండ్స్ కండిషన్ కూడా చాలా బ్యాడ్ అయిపోయింది. ఫస్ట్ అమెరికా, ఆ తర్వాత ఇండియా, 2 మ్యాచ్లు కూడా గెలిచేవే, 2 ఓడిపోయింది. పాపం అందుకే వీళ్ళు కెమెరా ముందు మొహం చూపించుకోలేకపోతున్నారు. हमारे स्टूडियो में आज बहुत अफसरदा माहौल है. ये देखें, कोई ऊपर ही नहीं देख रहा. मतलब कि इतने दुख में है कि बस नीचे इसी स्कोर कार्ड को बार बार देख रहे हैं कि ये पाकिस्तान के साथ हुआ क्या. ఈ ఛానల్ని చూడండి, వీళ్ళందరూ మంచి జోష్లో క్రికెట్ని అయితే చూశారు, కానీ చూసిన తర్వాత టీం మీద శాపాలు పెడుతున్నారు. నెక్స్ట్ వీడియోలో ఒక అబ్బాయి అయితే ఏడవడం స్టార్ట్ చేసేసాడు. వాళ్ళ సిస్టర్ అప్పటికి చెప్తుంది, గేమే అంత సీరియస్ గా తీసుకోకు అని, కానీ మనోడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఫామ్ 47 రూలింగ్ లో ఉన్న పాకిస్తాన్ ఫామ్ 47 ప్రకారం గెలిచేసిందని అంటున్నాడు ఇతను. ఫ్రెండ్స్, కేవలం అబ్బాయిలే కాదు, టీం పాకిస్తాన్ ఓడిపోవడం వల్ల పాకిస్తానీ గర్ల్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. చూడండి, ఈ అమ్మాయి మ్యాచ్ ని ఎంత హార్డ్ గా తీసుకుందో, చిన్న పిల్లలా ఏడుస్తుంది. ఈ వీడియోలో ఈ అబ్బాయి ఎమోషన్స్ అయితే చూడాల్సినవే. మా డబ్బులు ఎంత కావాలంటే అంత తినండి, కానీ ఒక్కసారైనా గెలిచి చూపించండి అనుకుంటున్నాడు. ఈ అబ్బాయి అయితే చెప్తున్నాడు, పాకిస్తాన్ టీం ఇంకా గెలిచినా ఓడిపోయినా సరే ఇంకా పాకిస్తాన్ టీం మీద మాకు ఎలాంటి లవ్ ఉండదు అని. 120 కూడా చేసి చేయలేకపోతే ఇంకా ఏ రీజన్ తో మిమ్మల్ని మేము లవ్ చేయాలి అంటున్నాడు. हमें तुमसे बिल्कुल प्यार नहीं रहा भाई. 120 तुम लोगों से चेज नहीं हुआ. क्या कहें वो तुम लोगों को, कहें तो कहें क्या, हमारी तो समझ से बाहर है. क्या कहें तुम्हें बाबर भाई. ఈ అమ్మాయి అయితే కార్లో కూర్చొని చెప్తుంది, చూడండి, ఈ టీం మీద నమ్మకం పెట్టుకోవడమే అనవసరం, అసలు మేము నమ్మేం చూసారా, అదే మా తప్పు అని చెప్తుంది. మ్యాచ్ ని చేతిలో పెట్టినా సరే తీసుకోలేకపోయారు. की नहीं है, गलती हमारी है कि हमने इनसे उम्मीद ही क्यों लगाई. हमने पीसीबी से एट फर्स्ट प्लेस उम्मीद ही क्यों लगाई कि यार ये कुछ कर लेंगे. फिर भी हम कहते हैं कि यार नहीं, तमीज के दायरे में रहे, लेकिन यार इतना तुम लोगों ने मीटर शॉर्ट कर दी. जीता हुआ मैच यार, हाथों का मैच तुम लोग हार गए हो. तुमसे 120 ही नहीं चेज हुआ. एक होता है कि वन साइडेड मैच हुआ, वन साइडेड मैच हार गए. फिर एक होता है कि यार चलो डिफेंड करके हारे. एक होता है आप प्लेट में रख के अगलों को दो कि यार ये लो मैच हम आपको आपकी गोद में खुद दे रहे हैं, ये लो आप लोग एंजॉय करो. ఇతనైతే చూడండి, కోపంతో టీం మీద విరుచుకుపడ్డాడు. ఈ రోజుతో పాకిస్తాన్ క్రికెట్ కి నాకు కనెక్షన్ కట్ అని చెప్పాడు. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. आज से हमारा तो पाकिस्तान क्रिकेट से ताल्लुक खत्म. एक जुनून था इस खेल के साथ, जो आज इन बगैरतों ने सिर्फ अपनी जाती अना तस्कीन और अपने जाती माइलस्टोन के अचीवमेंट के लिए खत्म कर दिया. आज से पाकिस्तान क्रिकेट से हमारा ताल्लुक खत्म.
ఇతనైతే ఒక సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేశాడు పాకిస్తాన్ క్రికెట్ టీం ఓడిపోవడం వల్ల తినే రియాక్షన్ ఏంటో అని. మొత్తం 11 మెంబర్స్ ని కూడా టీంలోంచి తీసేసి ఇంకో కొత్త 11 మెంబర్స్ ని పెట్టాలి అంట. पाकिस्तान दी टीम क्रिकेट दा मैच हार गई है तो कोई गल नहीं, मेरी पाकिस्तान दी हुकूमत अगे अपील है, पाकिस्तान दी 26 करोड़ अवाम है तो 26 करोड़ चो 12 करोड़ हराई ने ते पहली टीम खत्म करके नवी टीम बनाई जाए जिवें 11 ते 11 खिलाड़ी. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అయితే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మొహాలు దాచుకొని కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళ అంతలా నమ్మిన టీం ఓడిపోయింది కదా, ఇంకా మొహాలు వాళ్ళేం చూపిస్తారు. फैन बैठे थे पाकिस्तान टीम दे. हाँ जी पाकिस्तान टीम पे नहीं बढ़िया की है यार, आज मुड़े छुट्टी कराई काम की. ఈ వీడియోలో చూడండి, ఈ విధంగా షోలోకి వచ్చి షో చేసే వాళ్ళు మ్యాచ్ లోకి వచ్చి తుస్ అయిపోతారు. क्या करना है दारुश भाई? देख रहा हूँ भाई. कब का पैनल डिसाइड. ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఓడిపోయినా గెలిచినా సరే ప్రపంచం మొత్తం మీద ఉన్న అమ్మాయిలో నసీం షాకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఎందుకంటే నసీం షా ఒక్కడే టీంలో మనసు పెట్టి హార్డ్ వర్క్ చేస్తాడు. I'm really disappointed Pakistan won. They had no spirit. Yeah, me too. I came to see Naseem Shah. Naseem Shah, my love. I love him. I couldn't see him. He didn't respond to any of my messages. I'm sad. టీం పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇది చేయడమే కరెక్ట్. చూడండి ఇతను ఏం చేశాడు. జెర్సీ అన్ని సర్దేసి బీరువాలో పెట్టేశాడు. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఒక పక్క పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఓడిపోతే పాకిస్తాన్కి చెందిన వజీర్ ఆజం ఇండియాకి చెందిన వజీర్ ఆజంకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు. దీని వెనకతల ఏం సీక్రెట్ ఉందో మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. इंडिया और पाकिस्तान का मैच हो रहा था कल न्यूयॉर्क में, तो वहां पर एक जहाज के पीछे एक बैनर बंधा हुआ था, इमरान खान को रहा करो. तो एक तो सिचुएशन ये है. दूसरी तरफ ये भी सिचुएशन है कि पाकिस्तान और इंडिया से मैच हारने के फौरन बाद आज शहबाज शरीफ साहब ने नरेंद्र मोदी को तीसरी दफा वज़ीर-ए-आज़म बनने पे मुबारकबाद दी. उसने फौरी तौर पे एक पॉजिटिव रिस्पांस भी दिया. तो अगर मोदी के साथ कम्युनिकेशन हो सकती है तो ये पीटीआई. నెక్స్ట్ వీడియోలో అయితే లాయర్స్ ఈ 11 మంది మీద కేసు పెట్టాలి అని అనుకుంటున్నారు. బికాస్ ఆల్ దీస్ ప్లేయర్స్ షుడ్ గెట్ పనిష్డ్. अस्सलाम वालेकुम दोस्तों, 24 करोड़ अवाम के जज्बात से खेलने वाले 11 खिलाड़ी. आज हमने हाई कोर्ट में एक पटिशन दायर की है जिसमें हमने ये कहा है कि पाकिस्तान के 11 खिलाड़ी और बॉलिंग कोच और बैटिंग कोच आगे अदालत में ये बयान हल्फी दें कि वो कल इंडिया से मैच जानबूझकर नहीं हारे, और दूसरा ये बयान हल्फी दें कि ये अरबोंपति कैसे हो जाते हैं क्रिकेटर जो भी क्रिकेट में आता है. हमने अदालत में ये दरख्वास्त दी है कि बराए मेहरबानी इन 11 खिलाड़ियों को बुलाया जाए. నెక్స్ట్ ఈ వీడియోలో చూడండి, తన కోపంతో ఎర్రగా అయిపోయాడు. తన సొంత షాప్ అద్దాన్నే పగలు కొట్టేసుకోబోతున్నాడు. वीर आनी चाहिए हो सके यार. पाकिस्तान क्रिकेट बोर्ड में शर्म आनी चाहिए. 7 सिलेक्टर ने ते एक अच्छी टीम नहीं बना सके, 120 रन नहीं कर सके. अन्नी बिस्ती हार्ड इंडियन दोस्तों ने की है. 120 रन नहीं चाहिए. मैं दिल कर अपनी दुकान का शीशा भंगा मैं. ఫ్రెండ్స్ రొమాన్ రైస్ చెప్తున్నాడు, నసీం షా బౌండరీస్ కొట్టగలిగితే మిగతా వాళ్ళు ఎందుకు బౌండరీస్ కొట్టలేకపోతున్నారు అని. मिसाल ले नसीम शाह कल आया बैटिंग करने, उसने इम्प्रोवाइजेशन दिखाई, उसने कुछ अलग करने की कोशिश की. सैल्यूट टू हिम, क्योंकि उसने देखा कि जब सीधे हिट नहीं लग रहे, क्रॉस शॉट नहीं लग रहे, तो उसने इम्प्रोवाइज किया. उसने कवर पे चौका मारने की ट्राई की, उसने लूप करने की शॉट को मतलब पैडल स्वीप मारा. ఫ్రెండ్స్ గ్యారీ క్రిస్టియన్ పాకిస్తానీ టీం కోచ్ అయితే అయిపోయాడు, కానీ ఇతనైతే పాకిస్తానీ టీం ని గిల్టీ చేయడానికి అయినట్టున్నాడు. ओ मेरी टीम पाकिस्तानी, ओ खुदा दा वास्ता ही इस बंदे ते थोड़ा जिहा रहम करिया जे. ਅੱਗੇ ਤੁਸੀਂ ਇੱਕ ਬੰਦੇ ਦਾ ਸਿਰ ਲੈ ਗਏ ਹੋ ਤੇ ਦੂਸਰਾ ਬੰਦਾ ਤੁਹਾਡੇ ਹੱਥੀ ਚੜਿਆ. ਕੋਈ ਬੰਦਾ ਗੈਰਤ ਵਾਲਾ ਵੀ ਹੁੰਦਾ. ਉਹ ਕਿਸੇ ਬੰਦੇ ਦੇ ਵਿੱਚ ਗੈਰਤ ਏਡੀ ਉੱਤੇ ਪਈ ਹੁੰਦੀ ਹੈ ਕਿ ਉਹ ਮਰਨ ਲੱਗੇ ਵੀ ਨਹੀਂ ਸੋਚਦਾ ਵੀ ਮੈਂ ਕਰਨਾ ਕੀ ਆ. ਤੁਹਾਡੇ ਹੱਥੋਂ ਅੱਗੇ ਬੌਬ ਵਾਲਮਰ ਦਾ ਜਨਾਜ਼ਾ ਉੱਠਿਆ ਵਾ. खुदा दा वास्ता ये ना वे गैरी क्रिस्टन दा भी घड़े तो कौला चका दियो. ओ गैरी क्रिस्टन, ओ खुदा दा वास्ते तू अपने आप नु कोच ते बना लिया इस टीम दा ते अपनी कोई वसीयत लिखिया. ओ निक्के बच्चों दे नाल कोई रोज दिहाड़ी दे विच 2-3-4 वारी गलबात कर लिया कर. నెక్స్ట్ వీడియోలో చూడండి, ఒక అతనైతే తన ట్రాక్టర్ ని అమ్మేసుకొని పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి వచ్చాడు. మరి ఇతనికి ఎంత బాధగా ఉండుంటుంది. Actually Indian team को सपोर्ट कर रही हूँ, तो आप मुझसे थोड़ा गलत सवाल पूछ रहे हैं. ये पाकिस्तानियों से पूछे प्लीज. आइए ना, ये बंदा पाकिस्तान से अपना $3000 का ट्रैक्टर बेच के आया और ये बहुत दुखी है. इससे ऐसे सवाल पूछा. आई एम ऑन इंडियन साइड. भाई ट्रैक्टर बेच के आया हूँ, आपसे बता रहे हो क्या, लेकिन ट्रैक्टर बेच के आया हूँ, $3000 की टिकट ली है. और बस ये बिल्कुल भी ज़हनों को गुमान में नहीं था कि मैच हारे. పాకిస్తానీ ఫ్యాన్స్ అందరి మనసులు కూడా విరిగిపోయాయి. పాకిస్తానీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు అసలు మేము ఈ టీం మీద నమ్మకాలు ఎందుకు పెట్టుకుంటున్నామని. వీళ్ళు దీనికి అసలు అర్హులే కాదు. ఈ బాబు అయితే చాలా ఎమోషనల్ గా తీసేసుకున్నాడు, ఇంకా చాలా ఘోరంగా ఏడుస్తున్నాడు. वाइट बोलो जय, ये वाला वाइट बोलो जय.
नहीं वो अलादीन का चिराग सही तरह खुला नहीं है लगता है ना। वाइट बॉल डाल दे अजीदीन, मैं तुझे 2 लाख दूंगा, डाल दे। నెక్స్ట్ వీడియోలో అయితే వసీం అక్రమ్ చాలా కోపంగా ఉన్నాడు. మొత్తం టీం ని అంతం చేసి ఇంకో కొత్త టీం ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు. नए लड़के डालो 6 से 7 आ रहे हैं ना, उनके साथ भी हारेंगे। क्यों सैड है? मैं आपको कहता हूँ, हमेशा से कहता हूँ कि क्रिकेट में हार जीत होती है, फिर ऐसे हारना और कंसिस्टेंट हारना, इसका मतलब है कि अब मुझे या किसी आप में से बिल्ली के गले में घंटी बनाना पड़ेगी। उसका रीजन क्या है कि इनफ इज इनफ, वी नीड चेंजेस नाउ। సో ఈ విధంగా ఒకరు ఇద్దరు కాదు, మొత్తం పాకిస్తాన్ అంతా కూడా పాకిస్తానీ టీం మీద చాలా కోపంగా ఉంది. ఇంకా అలా ఉండడం కరెక్టే కూడా. సో ఫ్రెండ్స్, ఇవే రియాక్షన్స్ ఇంకో పార్ట్ మేము చేయాలి అని మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్ లో నెక్స్ట్ పార్ట్ అని చెప్పి రాయండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసే ఉంటారు, చేయకపోతే ఇప్పుడు చేసేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండడానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ టీఆర్ తెలుగుని.